ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రే ఎవరాదే? అమ్మో వీడు వస్తున్నాడు. ఏంటి శ్వేతలా ఉంది? శ్వేతే. ఏంటి శ్వేత, ఎక్కడికి వెళ్తాం? కాలేజ్కి రాము, బస్ మిస్ అయింది. ఎవరైనా డ్రాప్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నా. అయ్యో నేను ఉన్నాగా, రానా బండికు. పర్లేదులే రాము, నీ ఆఫీస్ టైం అవుతుందిగా, నువ్వు వెళ్ళులే, నేను నడుచుకుంటూనే వెళ్తా, చేసేదేముంది. నేను మా బాస్కి ఏదో చెప్పుకుంటాలే శ్వేత, రానా బండికు. మళ్ళీ లేట్ అయితే మీ ప్రిన్సిపల్ తిడతాడు. నేను ఎందుకు నడిపిస్తా? జాగ్రత్త జాగ్రత్త, వెళ్తున్నా. ఏమైంది శ్వేత? 10,000 సెమిస్టర్ ఫీ కట్టాలి. నేనున్నాగా, రేపు ఈవినింగ్ లో సెట్ చేస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదు. ఏం పర్లేదు శ్వేత, నేను చూసుకుంటాలే. థ్యాంక్ యూ రాము. నువ్వు హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటాలే. థ్యాంక్స్ రాము. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు శ్వేత? రాము, నీతో మాట్లాడాలంటే బ్యాలెన్స్ అయిపోయింది. ఏం చేస్తాం, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఎవరినైనా అడిగి వేయించుకుంటాలే. ఎందుకు శ్వేత, ఉండు, ఇప్పుడే వేస్తాను. వద్దులే రాము. నువ్వు ఆగు శ్వేత. 1 మంత్ చాలు. 1 మంత్ ఏం కర్మ, 3 మంత్స్ వేసాను, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చింది రాము, నీకు ఇంకా ఆఫీస్ టైం అవుతుందిగా, నువ్వు వెళ్ళు. ఓకే శ్వేత, బాయ్. బాయ్ బాయ్. అమ్మయ్యా. అక్కి, ఏం చేస్తున్నావు? చాలా బోరింగ్గా ఉంది, బయటికి వెళ్దామా? ఏ శ్వేత, ఓ 10 minutes వచ్చేస్తున్నా. ఈ 10,000 ఇవ్వగానే అఖిల్కి మంచి గిఫ్ట్ కొని తను ఇంప్రెస్ చేయాలి. అఖిల్, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఉన్నా శ్వేత. కి వెళ్దాం, వస్తావా? ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఇవాళ కొంచెం కష్టం. ప్లీజ్ అఖిల్, ఒక్కసారి కూడా నన్ను ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసుకెళ్లేదు. అర్థం చేసుకో శ్వేత, ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేకపోతే నేను రానా చెప్పు. నువ్వు ఎప్పుడు ఇంతే. సరే అయితే ఉంటా. హాయ్ రాము, ఏం చేస్తున్నావు? ఏం లేదు శ్వేత, ఇంట్లోనే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ తినాలనిపించి ఫ్రెండ్కి కాల్ చేస్తే అది హ్యాండ్ ఇచ్చింది రాము. అయినా నాకు ఐస్ క్రీమ్ తినిపించి అంత బాగా చూసుకునే వాళ్ళు నాకెక్కడున్నారు చెప్పు. నేను అన్లకి. అయ్యో నువ్వు అలా బాధపడకు శ్వేత, నేను తీసుకెళ్తాగా, నువ్వు బయటికి రా, నేను వస్తున్నా. అయ్యో నీకెందుకులే శ్రమ. అయ్యో అలా అంటావేంటి శ్వేత, అయినా నీకు 10,000 ఇస్తా అన్నాను కదా, అవి సెట్ అయ్యాయి. సో నువ్వు తొందరగా వచ్చేస్తున్నా. వస్తున్నా సార్.
ఒక వెన్నెలా, ఒక స్ట్రాబెర్రీ, ఒక పైనాపిల్, చాక్లెట్. ఒక నిమిషం మేడం. ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో చెప్తున్నారు. షూ. ఓ వెన్నెలా. హే, ఇంకా అవ్వలేదు. ఓ వెన్నెలా, ఓ స్ట్రాబెర్రీ, ఓ పైనాపిల్ అండ్ చాక్లెట్. ఎక్కువ ఆర్డర్ చెప్పానా? నువ్వు తిని శ్వేత, నేను కడతాగా బిల్లు. ఎవరు శ్వేత? కాలేజ్లో నా జూనియర్. హలో. హే శ్వేత, గెలటిజం బయట ఉన్నాను. మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను, త్వరగా వచ్చాయి. అంటే అఖిల్, అది నెక్స్ట్ టైం కొంచెం బయట ఉన్నాను. అదంతా నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు అంతే. బాయ్. రాము, చిన్న ఇంపార్టెంట్ కాల్, ఇప్పుడే వస్తా. వెళ్ళరా. వావ్, ఏంటి అంత ఫాస్ట్గా వచ్చావు? నేను ఈ పక్క లైన్లోనే ఉన్నానులే. సరే పద, లోపలికి వెళ్దాం. వద్దు, లోపల చలిగా ఉంది, ఇక్కడే ఉందాం. సరే, ఏం తింటావు? నాకేం వద్దులే అఖిల్, యాక్చువల్లీ నీతో మాట్లాడదామని ఇంత దూరం వచ్చా. లేదు, నువ్వు తినాల్సిందే. కావాలంటే తింటూ మాట్లాడుకుందాం. తప్పదా? తప్పదు. సరే, ఏదో ఒకటి చెప్పు. వెయిటర్. మీరు ఆ టేబుల్ మీద? నేనే ఆ టేబుల్ మీద డైలీ కస్టమర్ని, మొన్న కూడా వచ్చాగా. ముందు ఆర్డర్ తీసుకో. ఒక వెనిలా, ఓ పైనాపిల్, ఓ స్ట్రాబెర్రీ, ఓ చాక్లెట్, అంతేగా మేడం? చెప్పా కదా, డైలీ కస్టమర్ని. నువ్వు వెళ్ళు. అఖిల్, చిన్న ఇంపార్టెంట్ కాల్, ఇప్పుడే వస్తాను. యా, క్యారీ ఆన్. ఎక్కడికి వెళ్ళిపోయావు శ్వేత? ఐస్ క్రీమ్ చూడు ఎలా కరిగిపోయిందో. మనకేమో కళ్ళు పెద్దవి, కడుపు చిన్నది. సరే, నువ్వు తింటూ ఉండు, నేను కూల్ డ్రింక్స్ చెప్తాను. ఇప్పుడు ఇన్ని ఐస్ క్రీమ్స్ ఎలా తినాలిరా బాబు? వెయిటర్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా? సార్ చెప్పండి సార్. 2 థమ్స్అప్ తీసుకురా బాబు. రాము, నేను ఓన్లీ మజానే తాగుతాను. సరే, అదే తీసుకురా. ఓకే సార్. బట్ ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటిదాకా నా ఫోన్లోనే అనుకున్నాను, కానీ మన మేడం గారి ఫోన్లో కూడా డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. పైగా మేడం గారు 2 నెట్వర్క్ని బాగా వాడుతున్నారు. ఆ ఫోన్ నేనే కొనిచ్చా, 15,000. 15,000 బొక్క. రాము, కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ కాల్ చేస్తున్నారు, 2 minutes. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐస్ క్రీమ్ చూడు ఎలా మెల్ట్ అయిపోయిందో. సరే, తింటూ ఉండు, డ్రింక్స్ చెప్తాను. వెయిటర్. టూ మిల్క్ షేక్స్. మేడం గారు ఓన్లీ మాజానే తాగుతారు. హౌ? చెప్పా కదా, డైలీ కస్టమర్. నువ్వు వెళ్ళు. అఖిల్, 2 minutes.
శ్వేత, నీకు విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. నీ బొందరా నీ బొంద. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. అఖిల్, నీకు విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అఖిల్. నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అసలు నీకు ఏ కష్టం రాను. నీకే కష్టం రానివ్వను. నువ్వు దొరకడం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఫైనలీ నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే మటుకు నేను చచ్చిపోతాను. ఒక్క నిమిషం, చిన్న కాల్ వస్తుంది, ఒక 10 minutes. సార్ లేరా? ఎందుకు, ఇటు ఇచ్చేయి. ఓ వచ్చిందా? బిల్. ఇక్కడ కూర్చున్న అబ్బాయి అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రే రాము, శ్వేత నిన్ను నన్ను కలిపి మోసం చేసింది. దానికి ఇలా కాదురా, బుద్ధి చెప్పాలి. చెప్దాం 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 చెప్దాం. కాబట్టి అమ్మాయిలు, ఇది మీకే. మిమ్మల్ని ప్రేమించొద్దు అనట్లేదు, కానీ నాలో ఇలా 2 సిమ్లు వాడితే ఏదో ఒక రోజు దొరికిపోతారు. అప్పుడు మీ 2 జంపులు పగులుతాయి. సో లవ్ చేయండి, సిన్సియర్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏదో ఒక రోజు చావండి.